ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇప్పుడు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో చేయకుండానే పంపిస్తారా 44 కోట్లు, అది కూడా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. తెలిసి తెలియకుండా ఎవరన్నా అట్లాంటి తప్పుదనలు చేస్తారా? చేస్తే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ కింద ఉల్లంఘించిన వాళ్ళు అవుతారని చెప్పేసి అప్పుడే కదా చర్యలు తీసుకునేవి. గిన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బుద్ధి పుట్టిందా వాళ్ళకి? ఎందుకు అప్పుడే కంప్లైంట్ చేయలేదు? ఎందుకంటే ఇప్పుడైతే కాలనే ఆపణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏడా అడుగుతామా అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి లగచర్ల బాధితుల గురించి మాట్లాడినందుకు, అదేవిధంగా రైతు భరోసా, రైతు భరోసా, రుణమాఫీ ఇప్పటికీ కూడా అందరికీ చేయలేదు. 24 గంటలు కరెంట్ ఇవ్వండి అయ్యా అని అంటే ఆపరేషన్ థియేటర్లలో ఆపరేషన్ చేసేటప్పుడు కరెంటు లేక చచ్చిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించుతున్నాను. హెచ్ఎండిఏ పరిమితుల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ అయితే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఇవన్నీ కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏం పాటించలేదని చెప్తున్నారు. ఏం పాటించకపోతే ఇన్వెస్టిగేషన్ చేయండి, అన్నని జైల్లో వేయండి. నేనే చెప్తాను కదా, అన్ననే చెప్తాను కదా ఏమని, ఆ జైల్లో వేయండి నన్ను, నీకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి అని చెప్పేసి అన్ననే కదా పిలుపునిచ్చింది. మరి ఎందుకు బ్యాగ్లో పైసలు కనిపించి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు రండి మా అన్న కూడా వస్తా అని చెప్పేసి ఓపెన్గా పిలుపునిచ్చిండు. రై డిటెక్టర్ టెస్ట్లో కూర్చున్న తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అప్పుడు తెలుస్తామని చెప్పి అన్న బహిర్గంగా ఇస్తే ఎందుకు రావట్లేదు ఆయన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ జైలు అని అంటున్నారు. ఎందుకు ఇంత భయపడుతుంది అధికార పార్టీ అర్థం కావట్లేదు. జైలుకి వెళ్ళడం కేటీఆర్ అన్న కేసీఆర్ సరికి కొత్త ఏం కాదు. అసలు జైల్లోనే తెలంగాణ ఉద్యమం విజృంభించింది.